వస్తుంది. సో సూపర్ కూల్. ఈయన ఒక బెంచ్ మార్క్ ఒకటి క్రియేట్ చేశాడు విష్ణు. ఎవరిని కలిసినా అదే అండి, ఇప్పుడు సామాజిక వర్గంలో వర్కౌట్ అయిపోతే చాలా అదొక పెద్ద బెంచ్ మార్క్ రా. అంటే మూవీ అది అభిరభి తెచ్చావు. బేసిక్గా ఏంటంటే వన్ ఫిలిం నాకు తెలిసి లాస్ట్ 2 yearsలో ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ జానర్లో బాగా విపరీతంగా వర్కౌట్ అయిన సినిమా సామాజిక వర్గం. సో ఇప్పుడు ఎవరైనా అంతే, కొంచెం ఆ జానర్ మిస్ అవుతున్నారు ఇప్పుడు. అవును. అవి చూడడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. మనం ప్రాపర్ ఇది ఇస్తే సేమ్ ఇప్పుడు మీద చూస్తున్నా నరేష్ గారు ఎంటర్టైన్మెంట్కి ఆయన ఇప్పుడు అసలు చాలా బాగా చూసి వెళ్తారు. చాలా బాగుంటున్నాయి అన్ని. ఆయనందరూ కూడా నుంచి ఇది మనకు సామాజిక వర్గం వర్కౌట్ అవుతుందండి అంటే అయితే కదిలినప్పటి నుంచి అదే ఎక్సైట్మెంట్. నో ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే ఇప్పుడు యూఎస్ రిలీజ్ చేస్తున్నారు కదా ప్రతి వాళ్ళు కూడా మనకి ఇది అదే స్పేస్లో ఉందండి. సో మనకు ఆ ఫస్ట్ ఇనిషియల్ టాక్ బాగుంటే డెఫినెట్గా పెద్ద పని అవుతుంది. పండగ కంపల్సరీ ఫ్యామిలీ సినిమాగానే వస్తారు. నువ్వు ఇంత క్యూట్గా ఉంటావు మాట్లాడుతూ బయట తిన్నప్పుడు మాత్రం సినిమాల్లో నువ్వు కౌంటర్లు వేస్తావు చూడు, అక్కడ అంటే అదేదో చేస్తావు దానివల్ల చాలా ఇబ్బందుల్లో పడావు కదా నువ్వు. అసలు లేదు కాదు, క్యాజువల్గా కాంట్రవర్సీ ఎప్పుడు కీప్స్ కదా, బట్ నీ గుండె గట్టిది. నేను పర్లేదు, మొండి గుండె. హౌ డు యూ ఎండ్ అప్ అలాంటి వాటిలో ఎలాగ ఎండ్ అప్ అవుతూ ఉంటావు? ప్రాబ్లమ్స్ మామూలుగా విష్ణు అంటే అసలు జనరల్గా అసలు ఏది నాది అంతా వెరీ లైట్ హార్టెడ్ ఏది అంటే చిచి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తా అంటే నీది అదే మిస్అండర్స్టాండింగ్. దానికే మరి ఎప్పుడు అలా జరగలేదు. మీరు అన్నట్టు 1-2 సార్లు ఏమన్నా జరిగినా అది దాన్ని బిడ్డ మార్చింది 1-2 సార్లు ఇన్ ద సెన్స్ ఇప్పుడు సినిమా చూడకుండా చిన్న చిన్న బిట్లు చూసి ఒక్కోసారి కొంతమంది రియాక్ట్ అవ్వచ్చు. అది తప్పలేదు, అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాలి. బట్ సినిమా చూసిన తర్వాత ఓకే ఇంటెన్షనల్లీ కాదు కదా అని తెలుస్తుంది. కొన్ని ట్రైలర్కి బాగా పడతాయి. ట్రైలర్కి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. బట్ ఐ వుడ్ సే దట్ ఈస్ వన్ వర్షన్. కానీ అన్లెస్ యూ డోంట్ గో పర్సనల్, ఇది చేయకుండా పబ్లిక్లో ఆల్రెడీ ఏది ఉందో అది మనం సరదాగా చేసుకుని వెళ్తే ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ దట్ ఫన్ అండ్ దట్ డీసెంట్ ఫన్ వితౌట్ క్రాసింగ్ నాట్ టచింగ్ ఫ్యామిలీస్. అలా వెళ్తే ఎవడైనా పర్సనల్ వెళ్ళకూడదు. యాజ్ లాంగ్ యాజ్ నీ వర్క్ మీద వీటి మీద ఏదైతే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉందో అది సరదా. ఇప్పుడు మనం హాలీవుడ్ అంటాం, అక్కడ వేసేసుకుంటారు ఒకటి. బాలీవుడ్ కానీ తమిళ్ పడమనే తీసేసేసాడు అందరి మీద, ఏం సూపర్ హిట్ అయింది. ఐ థింక్ ఐ లైక్ దోస్ కాన్సెప్ట్స్. అందరూ ఇంకొంచెం లూజన్ అప్ అవ్వాలి అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్స్ చాలా లూజన్ అప్ అయింది ముందుకి ఇప్పటికి. ఇన్ పాజిటివ్ వే యూ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు మన మీద వేసినా సరే తీసుకోవాలి. ఎక్కువ నా మీదే ఉంటాయి, నా సెటైర్ అంతా కూడా నా మీదే. సరదాగా నా మీద కూడా ఎంత ఫ్రెండ్లీగా తీసుకుంటాను. మామూలుగానే ఇక్కడ తిరుగుతుంటాయి. బేసిక్గా ఏంటంటే అనొచ్చా అనకూడదని ఆపుతుంటాడు. ఒక పక్క అనాలనిపిస్తుంది, ఒక పక్క ఎడిట్ చేస్తూ ఉంటుంది. ఒక టైం అయిపోయిన తర్వాత ఆగవు అవి. అందుకే గమ్మున మాట్లాడు అంటే అదే గమ్మున తప్పుగా అర్థం చేసేసుకుంటారు కదా అని. ఇప్పుడు కలిసాం టబడబా మాటల్లో వచ్చేయచ్చు. మళ్ళీ ఎందుకులే మళ్ళీ నాకు ఎప్పటి నుంచి 2008 నుంచి పరిచయం కదా. మామూలుగా అసలు ఏంటంటే కనీసం ఏంటంటే ప్రశాంత్ వచ్చినా మాట్లాడుకోం, మేము ఇద్దరం కామ్గా ఉంటాం. అలాగే తన వైఫ్ వచ్చిన తను వెళ్ళిపోగానే మళ్ళీ మాట్లాడుకుంటుంటాం. అంటే ఆల్మోస్ట్ థర్డ్ పర్సన్ గురించి ఎప్పుడు టాపిక్ ఉండదు. అది బెస్ట్ పీస్. మాకు మేము గట్టిగా మా సినిమాలనే వేసుకుంటాం. అలా ఆ పర్సన్ కూడా మాకు థర్డ్ పర్సన్ గురించి థర్డ్ పర్సన్ వారి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు.